ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పెద్దల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అరసువెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మనందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన ప్రజలతో ఎలా మమేకమై ప్రజలకు అండగా నిలుస్తున్నారో ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ఒక రాక్షసుడు పాలనించి ఈ రాష్ట్రాన్ని కాపాడి ప్రజలని ఇప్పుడు ఎంత సుపరిపాలన అందించి ప్రజలకి మంచి చేస్తున్నారో అలాంటి గుండె 10 కాలాలు బతకాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో జీవించాలని. మేమైతే ఏదైతే జనసేన పార్టీ జన సైనికులకు ఆ దేవుణ్ణి సూర్యనారాయణ స్వామిని కూడా వేడుకుని ఈరోజు ఆయన పేరు మీద ప్రత్యేకమైన పూజలు జరిపించడం అనేది జరిగింది. ఈ ఏడాది ఆయన 53వ సంవత్సరం ఆయన జరుపుకుంటున్నారు జన్మదిన వేడుకలు. మా ఎచ్చర్ల నియోజకవర్గంలో పొద్దున 4 మండలాల్లో ఉన్న పిహెచ్సి సెంటర్స్లో కూడా మేము ఆయన తరపున అక్కడున్న పేషెంట్స్కి ఫుడ్ ఏదైతే ఫ్రూట్స్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ ఇవన్నీ కూడా మేము అందించడం అనేది జరుగుతుంది. నియోజకవర్గంలో 4 మండల హెడ్ క్వార్టర్స్లో పలు గ్రామాల్లో ఈరోజు సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేస్తున్నాము. సో పార్టీ ఆదేశాల మేరకు కూడా మేము పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం చేయండి, ఏదో కేక్ కటింగ్స్ అలాంటివి కాకుండా మీరు సేవ చేయండి, ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అది ఈరోజు మీరు ముఖ్యంగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పి అందులో భాగంగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ మా హెచ్ఆర్ నియోజకవర్గంలో మేము ఈరోజు కళ్యాణ్ గారిది మొన్నే విశాఖపట్నం టూర్ అయిందండి. ఈ మధ్యకాలంలో ఈ 10-15 రోజులు అయితే ఏమి ఉండదు. కానీ ఆయన ఏదైతే ప్రత్యేకమైన ఇష్టం ఉత్తరాంధ్ర మీద ఉందో రానున్న కాలంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయబోతున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర అనేది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి అది స్టార్ట్ అవనుందని మాకు తెలిసిన సమాచారం. అదే జరగాలని మేము మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం.